వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను వినంద్. ధర్మస్థల ఈ ప్లేస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదే టాపిక్ గురించి మనం కూడా మాట్లాడబోతున్నాం. అందరిలా అబద్ధాలు కాదు, నిజం మాత్రమే మాట్లాడతాం. అసలు ధర్మస్థలలో ఏం జరుగుతుంది? ఒక శానిటరీ వర్కర్, అతడి పేరు భీమా. 2014 నుంచి అతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బయటికి రాలేదు, ఎక్కడా ఎవరికి కనిపించలేదు. అసలు ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చి పోలీసులకి ఒక లేఖ రాశాడు. ఆ లేఖ కూడా ఎంత సంచలనంగా మారింది అంటే, తను చెప్పేవన్నీ నిజాలా లేకపోతే అబద్ధాలా అని అందరూ ఒక క్వశ్చన్ మార్క్ లో పడిపోయారు. భీమా చెప్పే మాటలు వింటే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అసలు ధర్మస్థలంలో ఏం జరుగుతుంది? ఈ టెంపుల్ ఎంతో ఫేమస్. అక్కడికి ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ టెంపుల్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి భారీగా భక్తులు వస్తూనే ఉంటారు. శివరాత్రి సమయంలో కానివ్వండి, అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి, కర్ణాటకలో ఉన్న ఆల్మోస్ట్ చాలా ఏరియాస్ నుంచి ధర్మస్థల ప్రాంతానికి నడుచుకుంటూ కూడా వచ్చి మంజునాథ స్వామి దర్శనం చేసుకునేంత పవిత్రమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ని హత్యలు, ఇన్ని మానభంగాలు, ఇన్ని మర్డర్లు ఇవన్నీ నిజంగా అక్కడ జరిగాయా అని చెప్పి దేశం అంతా ఉలిక్కి పడిన తర్వాత గవర్నమెంట్ కూడా రియలైజ్ అయింది. నిజంగానే దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని సిట్ని నియమించి దాంట్లో 4 IPS ఆఫీసర్ని చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటూ అక్కడ నిజంగా ఏమేం జరుగుతుంది, భీమాతో క్లియర్ గా అన్ని మాట్లాడి నిజంగా భీమా చెప్పినట్టుగా ఆయన ఎక్కడెక్కడ శవాలను అయితే పూడ్చిపెట్టాడు ఆ డీటెయిల్స్ అన్ని కూడా తనిఖీ చేయమని చెప్పి గవర్నమెంట్ సిట్ని అయితే నియమించింది. సో ఇప్పుడు భీమా చెప్పిన లెక్క ప్రకారం ఆయన ఏమంటున్నాడు, ఒకప్పుడు నేను శానిటరీ వర్కర్ గా టెంపుల్లో వర్క్ చేశాను, కానీ వర్క్ చేస్తున్న సమయంలో బాడీలు ఇచ్చి పూడ్చమని చెప్పారు, కానీ అవి ఎవరివి ఏంటి అనేది నాకు చెప్పలేదు. అదే టైంలో కూడా ఆ ఒంటి మీద అమ్మాయిలకి ఎక్కడ దుస్తులు లేవు, గాయాలున్నాయి, వాళ్ళని ఎవరో అత్యాచారం చేసి చంపేసి తర్వాత పాతి పెట్టమని చెప్పి నాకు ఇచ్చారు అని చెప్పి భీమా చెప్పాడు. సో ఇదే రీజన్ గా తీసుకున్న కర్ణాటక పోలీసులు ఎక్కడెక్కడైతే పాతి పెట్టాడో ఆ ప్లేసుల్ని చూపించమని చెప్పి అడిగారు. సో అదే ప్లేసెస్ కి ఇప్పుడు భీమా అని ఒక మాస్క్, భీమా అనే ఫేస్ మాత్రం ఇప్పుడు ఎక్కడ అయితే రివీల్ అవ్వలేదు. ఒక బ్లాక్ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి, ఆయన పేరు భీమా అనేది మాత్రమే తెలుసు. ఆ భీమా చెప్పిన ప్రాంతాలని పోలీసులు రౌండ్స్ చేసుకున్నారు. 13 ప్రాంతాల్లో పాతి పెట్టాను అని చెప్పి భీమా చెప్పాడు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది కదా, ఆ సిట్ వాళ్ళు భీమా చెప్పిన అన్ని పాయింట్స్ ని కూడా ఆధారాలుగా తీసుకొని అక్కడ మార్క్ చేసి ప్రతి పాయింట్ ని తవ్వడం మొదలు పెట్టారు. నేత్రావతి నది ధర్మస్థల ప్రాంతంలో ఆ క్షేత్రానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నదిలో స్నానం చేసి వెళ్తారు. కాశీ ఎంత పవిత్రమైన ప్లేసో ఈ ధర్మస్థల నది కూడా అంతే పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఇక్కడున్న నేత్రావతి నది స్నానాన్ని చేసి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించారు. ఎందుకంటే అక్కడ అన్ని అడవి ఏరియా, ఫారెస్ట్ ఏరియా కాబట్టి అదే ప్లేస్లో భీమా శవాల్ని పూడ్చిపెట్టాను. ఆ ఫారెస్ట్లో, అది కూడా నేత్రావతి రివర్ పక్కన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ఫారెస్ట్ చుట్టూ నేను పాతి పెట్టాను అని చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ చాలా దట్టమైన అడవి కాబట్టి పోలీసులకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్తో పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడ కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి, నేత్రావతి నది ఎక్కువగా ఫ్లో జరుగుతూ ఉంటుంది, చాలా శవాలు కొట్టుకెళ్ళిపోయినాయి అని మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి మొత్తానికి తొలి ప్రదేశంలో తవ్వకాలు మొదలు పెట్టారు. 1, 2 అయిపోయాయి. మిడిల్లో కొన్ని పాయింట్స్ చూసేసరికి ఎక్కడా ఏమీ దొరకలేదు. సో ఇప్పుడు భీమా చెప్పేది నిజంగా నమ్మాలా లేకపోతే భీమా అబద్ధం చెప్తున్నాడా అనే డౌట్ కర్ణాటక పోలీసులకి వచ్చింది, అక్కడున్న ప్రజలకి కూడా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ భీమా చెప్పిన పాయింట్స్ లో ఎక్కడా ఎటువంటి క్లూ దొరకలేదు. తర్వాత భీమా చెప్పిన పాయింట్స్ లో మిగిలిన పాయింట్స్ సెర్చ్ చేసినప్పుడు ఒక దాంట్లో ఒక పర్స్ దొరికింది, ఒక ATM కార్డ్ దొరికింది, ఒక రెడ్ కలర్ షర్ట్ దొరికింది, కొన్ని బోన్స్ కూడా దొరికాయి. ఇవన్నీ ఎవరివి అని చెప్పి ఎవరు జడ్జ్ చేయలేము. సో వీటన్నిటిని కలిపి ఒక ఫారెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించడం జరిగింది. సో ఆ ల్యాబ్ లో దానికి సంబంధించిన DNA టెస్టులు కానివ్వండి, ఆ డెడ్ బాడీస్ అసలు ఆడవారివా మగవారివా, అసలు ATM కార్డులతో కలిపి ఆ శవాల్ని ఎవరు పూడ్చిపెట్టారు, ఎందుకు పూడ్చిపెట్టారు అనే ఎంక్వైరీ అయితే జరుగుతుంది. 4 ప్లేసుల్లో కూడా ఇప్పటి వరకు ఎటువంటి పర్ఫెక్ట్ ప్రూఫ్ దొరకలేదని చెప్పుకోవాలి. తవ్వకాల్లో మాత్రం ఎక్కువ సంఖ్యలో రీసెంట్గా తవ్వినప్పుడు
చాలా మోతాదులో ఎముకలు దొరికాయి. అన్ని ఎముకలు ఒకటే ప్లేస్లో దొరకడాన్ని ఇప్పుడు చాలామంది డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఒకటే ప్లేస్లో అన్ని ఎముకలు దొరికాయి అంటే నిజంగానే భీమా చెప్పేది నిజం అనేది అక్కడ ఒక క్లారిటీ, ఒక ప్రూఫ్ దొరికింది. ధర్మస్థల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటే స్వర్గానికి పోతామని భక్తుల నమ్మకం అట. భీమా చెప్పినట్టు మోక్షం కోసం చనిపోతే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, వందల సంఖ్యలో అంతమంది ఒకటే ప్లేస్లో ఎందుకు చనిపోతారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ఇదే టైంలో పోలీసుల నుంచి వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే అక్కడ ఎన్ని బాడీస్ దొరికితే అంత మంచిది, ఎంత మంది చనిపోయినా కూడా అక్కడ మిస్సింగ్ కేసుకి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి. పేపర్లో యాడ్ ఇచ్చిన తర్వాతే మేము ఏ శవాన్నైనా మేము పూడ్చి పెడతాము, లేకపోతే ఇంకొకటి చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు పోలీసులు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఆ ప్రూఫ్స్ అన్ని మాయమైపోయాయి, ఇప్పుడు మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడో మిస్ అయిపోయాయి అని చెప్పడం మళ్ళీ డౌట్ పుట్టించేలా అనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే భీమా చెప్పిన పాయింట్స్కి పోలీసులు ఏదైతే ఆధారాలు మిస్ అయ్యాయి అని చెప్తున్నారో ఈ రెండింటికి ఎక్కడో చిన్న కనెక్షన్ ఉంది అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు సెట్కి కలిగిందనమాట. సో ఇదే డౌట్లో జయంత్ అని ఇప్పటి వరకు ఏం మాట్లాడారు, భీమా తప్ప దీని గురించి ఎవరు కంప్లైంట్ చేయట్లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఇదే తరుణంలో చూసుకున్నట్టయితే ఈ సిట్ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్న సమయంలో జయంత్ అనే ఒక వ్యక్తి వచ్చి నేను ప్రత్యక్ష సాక్షిని అని చెప్పి ఒక కేసు గురించి చెప్పాడు. ఒక 13 ఏళ్ల అమ్మాయిని, చిన్న పిల్లని రేప్ చేసి బలిచ్చారు, చంపేశారు. ఇదే సంగతి నేను బెట్లంగడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాను. అక్కడ పోలీసులు కనీసం యాక్షన్ తీసుకోలేదు, పట్టించుకోలేదు, ఎటువంటి కేసు నమోదు చేయలేదు అని చెప్పి జయంత్ అనే వ్యక్తి కూడా చెప్పాడు. అంటే భీమా తర్వాత ఫస్ట్ దీని గురించి మళ్ళీ ఒక కంప్లైంట్ రేస్ చేసిన వ్యక్తి జయంత్గా మనం చూడొచ్చు. సో ఇప్పుడు భీమా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టెంపుల్ యాజమాన్యం, మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ధర్మస్థలలో తను ఆ టెంపుల్లో ఒక శానిటరీ వర్కర్గా పనిచేశాడు. 2014లో అతన్ని టెంపుల్ వాళ్ళే సస్పెండ్ చేశారు అని కూడా చెప్తున్నారు. లోకల్గా వచ్చిన వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయడము, గోల్డ్ దొంగలించడము ఇలాంటి పనులన్నీ ఆయన చేశాడు కాబట్టి టెంపుల్ యాజమాన్యం తనని రిమూవ్ చేశారో అప్పుడు అక్కడి నుంచి కంప్లీట్గా తను వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ టెంపుల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. బేసిక్ గా ధర్మస్థల టెంపుల్ అది గవర్నమెంట్ అండర్ లో లేదు, హెగ్డే కుటుంబానికి చెందిన ప్లేస్ లోనే ఈ టెంపుల్ ఉంది. ఈ క్షేత్రాన్ని కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే పాలిస్తారు. ప్రస్తుతం ధర్మపీఠాన్ని కూడా వీరేంద్ర హెగ్డే ధర్మాధికారిగా ఉన్నారు. బేసిక్ గా మనం చూసుకున్నట్టయితే దీంట్లో కొన్ని డౌట్స్, కొన్ని కోణాల్లో మాట్లాడుతున్నది ఏంటి అంటే ఇది గవర్నమెంట్ అండర్ లో లేదు కాబట్టి, ప్రైవేట్ అండర్ లో ఈ టెంపుల్ ఉంది, ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి డీఫేమ్ చేయడానికి కూడా గవర్నమెంట్ లో కూడా దీని హస్తం ఉండొచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. రీసెంట్ గా మనము కిరిక్ కీర్తి అనే వ్యక్తి, తనతో మనం డిబేట్ చేసినప్పుడు ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే వీరేంద్ర హెగ్డే ఫ్యామిలీకి ఈ కేసెస్కి ఎటువంటి సంబంధము లేదు, కానీ కొంతమంది కావాలని చెప్పి ఒక 10 మంది నేమ్స్ కూడా నేను చెప్తాను. ఆ 10 మంది డీఫేమ్ చేయడానికి, ఎందుకంటే మంజునాథ స్వామి పుణ్యక్షేత్రంలో ఎటువంటి తప్పులు జరగలేదు, ఇన్ని తప్పులు మేనేజ్మెంట్ నుంచి జరుగుతుంటే అక్కడ దేవుడు అన్నప్ప స్వామియే ఒప్పుకోడు, అన్నప్ప స్వామి తప్పకుండా శిక్షిస్తాడు, కావాలని ఈ ఫ్యామిలీని డీఫేమ్ చేయడానికి ఒక 10 మంది వాంటెడ్గా ఇదంతా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి కిరిక్ కీర్తి కూడా మనం చెప్పడం కూడా చూసాము. కమింగ్ టు సౌజన్య పాయింట్, సౌజన్య ఎప్పుడు రేప్ డెత్ జరిగిందో ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఒక ప్లేస్లో సౌజన్య బాడీని అక్కడ పూడ్చిపెట్టి అదే ప్లేస్లో ఆమెకి ఒక గుడి కూడా కట్టారు. ఎందుకంటే ఇప్పటికీ అభిషేకాలు, పూజలు, అర్చనలు అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే తను ఒక అమ్మవారిగా కొలుస్తూ ఏదైనా రోజు తనకి న్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలని ఆ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే ఫైన్, ఇది మనందరికీ తెలిసిన బేసిక్ న్యూస్. బట్ ఈ కిరిక్ కీర్తి చెప్తున్నా, లేకపోతే అక్కడ లోకల్ జర్నలిస్టులు కానివ్వండి, అక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారో కర్ణాటక ప్రజలందరూ ఏం చెప్తున్నారు అంటే సౌజన్య కేసు ఎందుకు క్లోజ్ చేశారు, ఆ కేసు రీఓపెన్ చేస్తాము అంటే ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే దానికి కావాల్సిన అమౌంట్ మా డబ్బులు మా చేతుల్లోంచి మేము పెట్టుకుంటాము, ఆ కేసుని రీఓపెన్ చేయండి అని చెప్పి కర్ణాటక ప్రజలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఫ్యామిలీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి నేను అక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు నన్ను అడిగిన రివర్స్ క్వశ్చన్ అనమాట. నిజంగా సంతోష్ రావు అనే వ్యక్తి
సౌజన్యాన్ని రేప్ చేసి చంపేశాడు అనేది ఒక క్లియర్గా అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్. సంతోష్ రావు వాళ్ళ అంకుల్ ఎప్పుడైతే మాట్లాడాడో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఈ కేసు కొట్టేయించడానికి నేను ఒక 1 CR ఖర్చు పెట్టాను అని చెప్పి ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చేసిన తర్వాత కూడా సౌజన్య ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు కేసు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా చాలా ఉన్నాయి కదా, ఎందుకు రీఓపెన్ చేయించలేదు? దీని వెనక ఏముంది? ఆ ఫ్యామిలీ ఎందుకు బయటకు రావట్లేదు? ఇప్పుడు ఆ కేసుకి న్యాయం జరగాలన్నా మేమందరం వస్తాము, మీరు కూడా రండి అని చెప్పి అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ కేసుకి సంబంధించి మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి, మళ్ళీ ఏం అప్డేట్స్ ఉన్నా మళ్ళీ నేను వీడియో చేసి మళ్ళీ ఇదే ఛానల్లో పెడతాను. కాబట్టి వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.